డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. వివాహ శుభ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకునేందుకు నిర్వాహకులు ఉత్సుకత చూపిస్తుంటారు. అందులో భాగంగానే ఆ గ్రామంలో నిర్వహించినట్టు పెళ్లిలో విద్యుత్ దీపాలతో పాటు డీజే సౌండ్లు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఆ డీజే శబ్దానికి మాత్రం ఓ వ్యక్తి గుండెపోటు కారణమైంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో బాసూరు గ్రామంలో బంగారు నాయుడు అనే వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వివాహ శుభ కార్యక్రమంలో ఈరోజు విషాదం అనుకునే ఆ పరిస్థితి రావడానికి నిన్న ఆ బంధువులకు సంబంధించిన వివాహం జరిగింది. ఆ వివాహ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఊరేగింపులో మాత్రం డీజేని ఏర్పాటు చేశారు. సినిమా పాటలను ఆస్వాదిస్తూ డ్యాన్సులు చేస్తున్న క్రమంలో బంగారు నాయుడు తన స్నేహితులతో పాటు డ్యాన్స్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అయితే అక్కడ నుండి ఆయన పాలకొండ ఏరియా ఆసుపత్రి తరలించే లోపే ఆయన మృతి చెందాడని వైద్యులు నిర్ధారించడంతో మాత్రం పెయింటింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వారికి మాత్రం ఆ ఇంట్లో విషాదం అనుకునే ఇద్దరు పిల్లలు భార్య మాత్రం ఈరోజు అనాథలయ్యారు. వివాహాది శుభ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తన భర్త ఆనందంతో అక్కడ ఆటలాడుతున్నారని తెలుసుకున్న భార్య మాత్రం ఆయన హఠాన్ మరణం ఆమెను కూడా బాధించింది. ఇద్దరు పిల్లలు కూడా తండ్రిని కోల్పోయిన బాధ. మరోవైపు బాసూరు గ్రామంలో మాత్రం ఈ వివాహాది శుభ కార్యక్రమం ఈరోజు విషాదం అనుకోవడానికి కేవలం అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన డీజే కారణమని కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించిన వారు మాత్రం ఎవరు నిర్వాహకులు డీజే సౌండ్ని ఏర్పాటు చేశారా, లేకపోతే ఆ గ్రామంలో ఆ డీజే సౌండ్ కారణంగానే బంగారు నాయుడు మృతి చెందాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. డీజే సౌండ్కి ఇటీవల ఎన్నో ఘటనలు చోటు చేసుకున్న వివాహాది శుభకార్యములను ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులు చూపిస్తున్న ఈ ఉత్సుకతలో మాత్రం ప్రాణాలు కోల్పోతున్న ఆ శబ్దాన్ని నివారించేందుకు మాత్రం ఎవరు కూడా చొరవ తీసుకోవట్లేదు. కేవలం ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనే ఉద్దేశం తప్పకుండా ఆ సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేక ఎంతమంది చనిపోతున్నారు. అందుకు నిదర్శనంగానే ఈరోజు బంగారు నాయుడు గుండెపోటుతో చనిపోవడానికి ఆ డీజే సౌండే ప్రధాన కారణం అని చెప్పి గ్రామస్తులందరూ ఆరోపిస్తున్నారు. గత రాత్రి జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కూడాను ఆవేదన గురి చేస్తుంది. ఎందుకంటే అక్కడ వీడియో చిత్రీకరిస్తుండో బంగారు నాయుడు తన స్నేహితులతో డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సినిమా పాటలను డ్యాన్స్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం స్నేహితులందరూ కూడా హుటాహుటిన ఆయన ఆసుపత్రికి తరలించినప్పుడు కూడాను ప్రయోజనం లేకపోయింది. హాస్పిటల్కి చేరేలోపే బంగారు నాయుడు మృతి చేయడంతో మాత్రం కుటుంబంలో విషాదం అనుకోవడంతో పాటు వివాది శుభ కార్యక్రమాలతో సరదాగా ఉండాల్సిన గ్రామంలో కూడాను విషాదం అనుకోవడానికి ఈ హఠాన్ మాత్రం ఎంతగానో బాధించిందని చెప్పుకోవచ్చు. నిర్వాహకులు మాత్రం ఈ ఘటనపై తీవ్రంగా చింతిస్తున్నారు. ఎవరైనా వివాహాది కార్యక్రమాలు మాత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో బంధుమిత్రులు సకటుపై సపరివారం జరుపుకోవాలని ఇటువంటి అనర్థమైనటువంటి సౌండ్ పొల్యూషన్ డీజేలను ఏర్పాటు చేసి తోటి బంధువులు ప్రాణాలను పోగొట్టడానికి మాత్రం దోహదపడి ఈ ప్రక్రియను మాత్రం ఎట్టి పరిస్థితులను నిలువరించేందుకు చర్యలు చేపడితే బాగుంటుందని గ్రామస్తులు కూడా పశ్చాత్తాపడుతున్నారు. ప్రస్తుతం మాత్రం బంగారు నాయుడు మృతదేహాన్ని పాల్కొండ ఏరియా ఆసుపత్రి నుండి బాసూరు తరలిస్తున్నారు. ఆ ఇంట్లో మాత్రం పెద్దదికు కోల్పోవడంతో ఆ కుటుంబం అనాథైంది. గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం గ్రామస్తులు అందరినీ బాధిస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి. బాసూరు నుండి వీడియో జర్నలిస్ట్ నాగేశ్వరరావుతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.